బంగారు వెండిబల్లి ఉండే శ్రీ వరదరాజ పెరుమల్ ఆలయాన్ని సందర్శించారా? సప్తముక్తి క్షేత్రాల్లో ఒకటి కంచీపురం. విశేష పౌరాణిక చారిత్రక నగరం. కంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ కళా పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. ఇంతటి పురాతన చరిత్ర గల ఈ పట్టణము ఆధ్యాత్మికులకే కాదు, చారిత్రలకు, షాపింగ్ ప్రియులకు కూడా సందర్శించదగిందే. 4వ శతాబ్దం నాటి పల్లవుల నుండి 9వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్య పాలకుల వరకు బ్రిటిష్ రాజుతో సహా అందరు పాలకులు కాంచీపురం పట్ల ఎంతో శ్రద్ధ చూపి దాన్ని కళాత్మకంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ కళా స్థానికులు ఆ సంస్కృతిని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ కంచీపురానికి ఒక ప్రసిద్ధి నగరంగా కూడా పేరు తెచ్చారు. ఆధ్యాత్మికంగా విశిష్ట అద్వైత్వము బొర్లిన ప్రచారకులు కంచీపురం పట్టణం నుంచే వచ్చినవారే. ఈ వేదాంతపర స్కూల్ కంచిమూత నుండి పుట్టింది. ఇంతేకాదు, ఇక్కడ అనేక కళాత్మక, మంచి శిల్పశైలి కల టెంపుల్స్, ఆహ్లాదకర ప్రకృతి కూడా కంచి పట్టణానికి శోభను తెచ్చాయి. ఎంతో పురాతన చరిత్ర విశిష్టత నుండి ఆధునిక కళా చరిత్రల వరకు ఈ పట్టణ విశిష్టత కలిగి అక్కడ కళ చిన్న పెద్ద దేవాలయాల్లో శోభిల్లుతుంది. అటువంటి ఆలయాల్లో శ్రీ వరదరాజ పెరుమల్ ఆలయం ఒకటి. శ్రీ వైష్ణవులకి పరమ పవిత్రమైన 108 దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం వరదరాజ పెరుమల్ ఆలయము. వేదావతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో మూల విరాట్ వరదరాజ పెరుమల్ పశ్చిమ వైపు, తాయారు దేవి తూర్పు వైపు నిలబడినట్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయం ఉన్న కొండ ఏనుగు రూపంలో ఉంటుంది. పెరుమల్ను మోస్తున్నందున ఈ కొండకు అత్తిగిరి కొండ అని కూడా పేరు ఉంది. వరదరాజ స్వామి ఆలయంలో మరో విశేషం ఏమిటంటే శ్రీ అత్తి వరదరాజ స్వామి. కంచి అనగానే చాలామందికి బంగారు వెండి బల్లులే గుర్తుకు వస్తాయి. ప్రసిద్ధమైన బంగారు వెండి బల్లులు ఉన్నది ఇక్కడే. ఈ బల్లులు తాకితే బల్లి పడిన దోషాలు పోతాయంటారు. అంతేకాదు, శ్రీరంగం, తిరుమల, మేల్కెట్ల తర్వాత కంచి శ్రీ వరదరాజ పెరుమల్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరో విశేషం ఏమిటంటే ఈ 108 దివ్య తిరుపతులలో 14 కంచిలోనే ఉండడం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరికొన్ని శివ కంచిలో ఉంటాయి. విష్ణు కంచిలో ఉండే శ్రీ వరదరాజ పెరుమల్ కోవెల ఎంతో విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం కలిగి ఉంటుంది. వరదరాజ పెరుమల్ ఆలయం కూడా ప్రముఖంగా హస్తగిరి ఆలయము లేదా అత్తియూరన్ అని అంటారు. విష్ణు భగవానునికి గౌరవం నిర్మించిన ఈ ఆలయము 108 వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉన్నది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణు కంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోని హిందూ మతం పండితుడైన రామానుజాచార్యులు నివసించారని చెప్తారు. ఏకాంబరేశ్వర ఆలయము మరియు ముమూర్తి వాసము లేదా 3 హౌస్ వంటి కామాక్షి అమ్మవారి ఆలయం పాటు ఈ ఆలయంను చూడండి. ఈ ఆలయంను పెరుమల్ కోయిలుగా సూచిస్తారు మరియు ప్రతి విష్ణువు భక్తులు తప్పక సందర్శించవలసిన ఆలయము. కృతాయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు, కృతాయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజేంద్రుడు, ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు, అల్వార్లు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ ఆదిశంకరులు మరెందరో మహానుభావులు ఈ స్వామిని సేవించారని పురాణాలు పేర్కొంటున్నారు. స్వామి ఇక్కడ స్వయంగా వెలయడం గురించి ఇక్కడ కథ కూడా ఉన్నది. సత్యయుగం నాటిదని తెలుస్తుంది. సరస్వతి దేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించిన భూలోకానికి వచ్చిన సృష్టికర్త శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారు. అందుకని శ్రీ గాయత్రి దేవిని సరసన కూర్చోబెట్టుకుని యాగం కాకపోతే యజ్ఞ దీక్షలో సతీ సమేతంగా కూర్చోవాలి. అందుకని గాయత్రి దేవిని సరసన కూర్చోబెట్టుకుని యాగం ఆరంభించారు. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతి దేవి నదీ రూపంలో ఉధృత వేగంతో ప్రవహిస్తూ యజ్ఞవాటికను ముంచివేయబోగా శ్రీహరి అడ్డుగా శయించి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. అలా శయించిన ప్రదేశంలో మరో దివ్య దేశం ఉన్నది. అదే విన్నసైద పెరుమల్ కొలువైన తిరువెక్క. ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది. విధాత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్న తర్వాత శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలుమగల మధ్య వివాదాలు సహజమని తెలిపి సృష్టికర్తను చదువుల తల్లిని కలిపారు. అంతటా పద్మాసనుడు దేవతలు, మునులు, స్వాములు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోమని ప్రార్థించారు. అలా స్వామి ఇక్కడ కొలువుదీరారు. సుమారు 25 ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయాన్ని తొలుత కంచికి పాలించిన పల్లవరాజు 2వ నందివర్మ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. తర్వాత చోళరాజులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని శాసనాలు తెలుపుతున్నాయి. మరెన్నో రాజవంశాలు ఆలయానికి తమ వంతు కర్తవ్యంగా కైంకర్యాలు సమర్పించుకున్నారు. కానీ విజయనగర రాజుల కాలంలో పెక్కు నిర్మాణాలు జరిగి ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నది కోవెల.
ఎన్నో తమిళ, తెలుగు మరియు కొన్ని కన్నడ శాసనాలు కనపడడం విశేషం. మొత్తం 3 ప్రాకారాలతో 32 ఉపాలయాలు, 19 విమాన గోపురాలు, 300 పైచిలుకు మండపాలతో శోభాయమానంగా ఉంటుంది. అద్భుతమైన శిల్పకళ ముఖ్యంగా ఆనంద పుష్కరాన్ని పక్కన ఉండే 100 స్తంభాల మండపాల శిల్ప శోభ వర్ణించ శక్యం కాదు. ఒకే రాతితో చెక్కిన గొలుసులు, కుర్మ సింహాసనానికి దిగువన అమర్చిన తిరిగే చక్రాలు, స్తంభానికి చెక్కిన రామాయణ, మహాభారత సన్నివేశాలు మహా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా సందర్శించవలసిన ఉపాలయాలు శ్రీ నరసింహ రామానుజ అల్వార్ సన్నిధులు. 3వ ప్రాకారంలో కొలువు తీరిన శ్రీ పెరుందేవి అమ్మవారి దర్శించిన తర్వాతే శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి వెళ్ళాలి. ప్రధాన ఆలయంలో మూల విరాట్ స్థానిక భంగిమలో దివ్యమైన అలంకారాలలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. ముఖమండపంలో విజయనగర రాజుల కాలంలో సహజ వర్ణాలతో చిత్రించిన వివిధ దేవతా రూపాల చిత్రాలు నేటికి చెక్కు చెదరకుండా పోవడం చెప్పుకోదగిన సంగతి. బంగారు బల్లి మరియు వెండి బల్లి స్వామివారి దర్శనానంతరం వెలుపలకు వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు మల్లి మరియు వెండి బల్లిని తాకాలి. పురాణ గాథ ఏమిటంటే దీనికి సంబంధించిన పురాణ గాథ ఏమిటంటే గౌతమి మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారు. వారు గురువు గారి దేవ అర్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తుండేవారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించి మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియక చేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారు. కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి తరలి వచ్చాడు. వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించింది. తాకిన వారికి సమస్త దోషాలు పోతాయని ఇక్కడ వారి రూపాలను ఏర్పరిచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని చెప్తారు. నిత్య పూజల కారణంగా విగ్రహం ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం ఏమిటంటే వరదరాజస్వామి ఆలయంలో మరో విశేషం ఏమిటంటే శ్రీ అత్తి వరదరాజస్వామి మహత్తరము ఎత్తి జలాలతో తాగిన సోమకుని వధించి వేదాలను కాపాడిన శ్రీ మహావిష్ణువు సప్త మోక్షపురంలో ఒకటైన తమిళనాడులోని కంచీపురంలో అత్తి వరదరాజ స్వామి నీటి కొలనులో విశ్రమిస్తాడు. 4 దశాబ్దాలకు ఒకసారి పైకి వస్తాడు. వివిధ అలంకారాలలో అర్చనలు అందుకుంటాడు. మళ్ళీ జలగర్భంలోకి చేరుకుంటాడు. ఏ ఆలయంలోని కనిపించని ఈ విశేషానికి కంచిలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ప్రసిద్ధి. పురాణ కాలంలో చతుర్ముఖ బ్రహ్మ దివ్యమైన యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత అత్తి చెట్టు కావడంతో శ్రీ వరదరాజస్వామి చేయించి ప్రతిష్ఠించారు. ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాన్ని కూల్చివేసి దేవాలయ సంపదను దోపిడీ చేస్తున్న సమయంలో శ్రీవారి మూర్తికి హాని కలగకుండా ఉండేందుకు ఆలయంలో ఆనంద పుష్కరిణిలో నీరలి మండపం పక్కన ఉన్న చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట. శ్రీవారి మూర్తి విగ్రహం లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకొని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగు భాగాన భద్రపరుస్తారు. తదనంతర కాలంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా కారణాంతరాల వల్ల గర్భాలయంలోకి వేరే దివ్యమూర్తిని ప్రతిష్ఠిస్తారు. అత్తివరదరాజ్ విగ్రహం ఎత్తు సుమారు 10 అడుగులు అయితే పుష్కరిణి అడుగు భాగాన పెట్టెలో భద్రపరిచింది అయితే పుష్కరిణి అడుగు భాగంలో భద్రపరిచిన శ్రీ అత్తివరదరాజ స్వామి 40 సంవత్సరాలకు ఒకసారి బయటికి తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తివరదరాజ స్వామి 2019 జూలై 1వ తేదీ ఆగస్టు 17 వరకు 17 మళ్ళీ దర్శనమిచ్చారు. మొదటి 38 రోజులు శయన భంగిమలోను చివరి 10 రోజులు స్థానిక భంగిమలోను దర్శనమిస్తారు. 48 రోజుల తర్వాత స్వామివారి విగ్రహాన్ని తిరిగి వెండి పెట్టెలో పెట్టి పుష్కరిణిలోని 4 కాళ్ళ మండపంలో అనంతరం సరోవరంలో ఉంచి నీటిలో సేంపేస్తారు. విశేషం ఏమిటంటే అత్తివరదరాజు వసంత మండపం నుంచి భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు ఎలాంటి అర్చనలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలు ఉండవు. అత్తివరదను భూమి లోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత అత్తివరదన్
గుంత పుష్కరంగా రూపాంతరం చెందిందని చరిత్ర చెప్తుంది. పురాణాల్లో మాత్రం యాగం గుండ నుండి అతివర్ధన్ పుట్టినట్లు చెప్తున్నాయి. చివరికి అతివర్ధన్ 1979లో అనంత సరస్సు నుంచి బయటికి తీసుకొచ్చారు. తిరిగి స్వామి దర్శనం 2059లో జరుగుతుంది. కంచిలో దర్శించవలసిన ఇతర ప్రదేశాలు కంచి కామాక్షి ఆలయము, ఏకాంబేశ్వర స్వామి ఆలయము, కామకోటి పీఠము. బ్రహ్మోత్సవాలు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవం ఉంటుంది. స్థానికులకు మరియు విదేశీ పర్యాటకులకు చాలా ప్రసిద్ధి చెందింది. పండుగకు క్రమం తప్పకుండా ఉత్సవాలు ప్రారంభాన్ని గుర్తించడానికి భారీ గొడుగులు ఉపయోగిస్తారు. మరో ప్రధాన పండుగ బ్రహ్మోత్సవంను మే మరియు జూన్ నెలలో నిర్వహిస్తారు. ఈ మహావిష్ణువుకు అనుంగు వాహనము గరుత్మంతుడు. వైనతేయుడు పరాక్రమంలో దిట్ట. ఆకాశంలో గరుడును చూడడము, అతడి మాట వినడము గొప్ప అదృష్టంగా భావిస్తారు భక్తులు. అందుకని తిరుమల కోనేటి రాయిని బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనంపై చిద్విలాసమూర్తి విహరిస్తుంటే దర్శించుకోవాలని కోట్లాది భక్తులు కోరుకుంటారు. అయితే కంచి గరుడ సేవ అయితే అన్న జాతీయ ఆసక్తికరంగా ఉంటుంది. కంచి గరుడ సేవ అన్న జాతి ఆసక్తికరంగా ఉంటుంది. 108 దివ్యక్షేత్రంలో ఒకటైన పవిత్రమైన కంచిలో ఆ వైకుంఠనాథుడు వరదరాజ పెరుమలుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కంచిలో భారీ ఇత్తడి గరుడ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం పైనే ఉత్సవమూర్తిని ఉంచి గరుడ సేవ నిర్వహిస్తారు. దానిపై ఉండే స్వామి విగ్రహాన్ని కంటే గరుత్మంతుని వాహనం పెద్దదిగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని సిద్ధం చేయడం కోసం ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని కూడా శుభ్రం చేస్తారు. దాని శుభ్రం చేసే క్రమంలో అలసిపోతుంటారు. స్వామివారి కోసం గరుడిని శుభ్రం చేస్తారు. ఇంత చేసిన ఈయనే ఏమన్నా వరాలు ఇస్తాడా? అదేదో స్వామివారికి చేస్తే మనకెంతో పుణ్యం కదా అని వాపోతుంటారు. ఇదంతా కంచి గరుడ సేవర నాయక అని అనుకుంటారు. ఎలా చేరాలంటే కంచీపురం బెంగళూరుకు 280 కిలోమీటర్ దూరంలో, చెన్నైకి 72 కిలోమీటర్ దూరంలోనూ కలదు. రోడ్డు మార్గము ఈ పట్టణంకి అతి తేలికగా చేరుకోవచ్చు.